టుడే మనం లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 349 అనేది డిస్కస్ చేద్దాం. ఏంటిదంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ అరేస్. ఈ ప్రాబ్లం మనకు అమెజాన్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్ కంపెనీలో అడిగాడు అనమాట. ఎలా అంటే మనకు ఒక 2 అరేస్ ఇస్తాడు, అందులో కామన్ ఉన్న ఎలిమెంట్స్ని మనం ఇక్కడ రిటర్న్ చేయాలి. ఇంటర్సెక్షన్ అంటే ఏంటిది? రెండు అరేలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ మనం రిటర్న్ చేయాలి. మనకు మ్యాథ్స్లో తెలుసు, 2 సెట్స్ ఇస్తాడు, ఆ సెట్లో కామన్ ఉన్న ఎలిమెంట్స్ మనం రిటర్న్ చేయాలి. ఫస్ట్ దీనికి మనం లాజిక్ అనేది ఆలోచిస్తే, ఫస్ట్ నేను ఎలా ఆలోచిస్తానంటే, ఫస్ట్ నేను ఇక్కడ ఒక ఫస్ట్ నెంలో ఉన్న అరే నుంచి ఒక ఫర్ లూప్ రన్ చేస్తా, సెకండ్ అరేలో నుంచి ఇంకో ఫర్ లూప్ రన్ చేస్తా. ఇఫ్ అవి రెండు ఈక్వల్ అయినాయి అనుకోండి, నేను ఇంకో అరేలో ప్రింట్ చేసుకుంటా. ఇఫ్ నాకు ఇక్కడ 2 అనేది 2 టైమ్స్ వచ్చింది, బట్ నాకు అది ఇంకో అరేలో 2 టైమ్స్ ఇంటర్ రిటర్న్ అయింది అనుకోండి, నాకు అది అవసరం లేదు. అలా మనం చెక్ చేస్తూ వెళ్తాం అనమాట. ఇప్పుడు మనం కోడ్లోకి వెళ్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు కోడ్ రాసి చెక్ చేద్దాం. ఓకే, నేను ఇక్కడ 2 అరేలను పాస్ చేస్తున్నా. మనకు రిటర్న్ టైప్ ఇంటీజర్ కావాలి కాబట్టి ఇంటర్ పాస్ చేస్తున్నా. ఈ సెట్ ఇంటీజర్ ఏంటిదంటే, నేను ఒక సెట్ తీసుకుంటున్నా, హ్యాష్ సెట్ అనేది. ఆ హ్యాష్ సెట్ అనేది ఏం చేస్తుందంటే యూనిక్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసుకుంటుండే, డూప్లికేట్స్ వాల్యూస్ స్టోర్ చేసుకోదు. వాళ్ళని ఇందులో నేను ఇంటీజర్ వాల్యూస్ని పంపిస్తున్నాను కాబట్టి ఇంటీజర్ అని ఇస్తున్నా. దానికి నేను రిజల్ట్ అని నేమ్ ఇస్తున్నా. ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసి అరే నేమ్ 1ని రన్ చేస్తున్నా, సెకండ్ ఫర్ లూప్ యూజ్ చేసి అరే నేమ్ 2ని యూజ్ చేస్తున్నా. ఇక్కడ ఏంటిదంటే, ఈ అరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ అండ్ ఈ అరేలో ఉన్న సెకండ్ ఎలిమెంట్ కింద ఈక్వల్ అయినాయి అనుకోండి, అది నేను రిజల్ట్ డాట్ నా హ్యాష్ సెట్లో యాడ్ చేస్తున్నా. ఓకే, అది నాకు అవసరం లేక ఒకవేళ నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత నేను దాన్ని బ్రేక్ చేసేస్తున్నా. ఓకే గైస్, ఇప్పుడు మనం ఇలా చేస్తూ వెళ్తున్నాం. ఓకే, ఇలా చేస్తూ వెళ్తే మనకు హ్యాష్ సెట్లో డూప్లికేట్స్ వాల్యూస్ ఏం లేకుండా మనకు అరేలో స్టోర్ అవుతుంది. ఇదంతా ఓకే. మనకు ఇప్పుడు మనం స్టోర్ అవుతుంది. ఓకే, మనకు ఎలా ప్రింట్ చేసుకోవాలంటే, ఒక కొత్త మనకు ఒక అరేలో స్టోర్ చేసుకోవాలి కాబట్టి, ఒక అరేలో రిటర్న్ చేయాలి కాబట్టి ఏంటంటే నేను ఒక అరే ఇస్తున్నా, దానికి నేను మనం ఏమి ఇస్తున్నా, ఆన్సర్ అని ఇస్తున్నా. దాని యొక్క సైజ్ ఎంత? ఇప్పుడు మనం ఈ రిజల్ట్ వాల్యూలో మనం ఈ ఎలిమెంట్ని స్టోర్ చేసుకుంటున్నాం కదా, దాని యొక్క సైజ్ అనమాట. అంత సైజులో మనకు అరే యొక్క సైజ్ ఉంటుంది అనమాట. నేను ఇక్కడ ఇండెక్స్ వాల్యూ 0 ఇచ్చుకొని ఇక్కడ ఒక ఫర్ లూప్ యూజ్ చేసుకుంటున్నా, ఫర్ ఈచ్ లూప్. అది నేను ఏం చేసుకుంటుంటే అరే ఆఫ్ ఇండెక్స్ వాల్యూ ఎంత? 0లో యొక్క ఫస్ట్ ఎలిమెంట్ అనేది స్టోర్ అవుతుంది. లైక్ అలా అంటే మనకు ఆ రిజల్ట్లో మనకు ఎన్ని ఎలిమెంట్స్ ఉంటుంటే ఆ అన్ని ఎలిమెంట్స్ అనేది ఈ ఆన్సర్లో స్టోర్ అవుతుంది. ఈ ఆన్సర్ నేను రిటర్న్ చేస్తున్నా. ఓకే గైస్, ఇంతే కోడ్.